శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత విశ్లేషణలో మనం ఆ నరాల బలానికి అత్యంత కీలకమైన TS6 కాలియం ఫాస్ఫోరికం గురించి తెలుసుకున్నాము కదా. అవునండి. నరాలు ఎలా అలసిపోతాయో, వాటికి తిరిగి శక్తినిచ్చి ప్రాణమెలా పోయాలో ఆ లవణం మనకి నేర్పింది. ఖచ్చితంగా. ఈనాటి విశ్లేషణలో డాక్టర్ షూస్లర్ ప్రవేశపెట్టిన 12 జీవరసాయన లవణాలలో 7వదైన కాలియం సల్ఫ్యూరికం అంటే TS7 గురించి చర్చిద్దాం. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు, అలాగే చర్మం, శ్లేష్మ పొరల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యమైనది. నిజమే. కాలియం ఫాస్ఫోరికం నరాల వ్యవస్థకు ఎంత ముఖ్యమో, కాలియం సల్ఫ్యూరికం శరీరంలోని ప్రతి కణానికి అంత ముఖ్యమండి. దీని ప్రధాన విధి ఏంటంటే ప్రాణవాయువును అనగా ఆక్సిజన్ను కణాల లోపలికి తీసుకువెళ్లడం. శరీరంలో ఆక్సిజన్ సరఫరా అనగానే నాకు వెంటనే ఫెర్రంఫాస్ గుర్తుకొస్తుంది. రక్తంలోకి ఆక్సిజన్ని మోసుకువెళ్లేదే అదే కదా. మరి మళ్ళీ ఈ కాలియం సల్ఫెందుకు? రెండూ ఒకే పని చేస్తున్నాయా? నాకైతే ఇక్కడ కాస్త గందరగోళంగా ఉంది. చాలా లాజికల్ ప్రశ్న అడిగారండి. ఏంటంటే రెండూ ఒకే పని చేయవు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను చూడండి. ఫెర్రంఫాస్ అనేది ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను రక్తంలోకి మాత్రమే తీసుకొస్తుంది. ఓహో, అంటే అది హైవే మీద నడిచే డెలివరీ ట్రక్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. అది సరుకును తీసుకొచ్చి ఇంటి గుమ్మం దగ్గర వదిలేస్తుంది. కాని ఆ ఆక్సిజన్ను రక్తము నుండి కణాల లోపలికి, కణాలలోని మారుమూల గదుల్లోకి తీసుకువెళ్లేది ఈ కాలియం సల్ఫ్యూరికం. కాలి అంటే చెక్కబూడిద, అంటే వుడ్ యాషెస్ నుండి గ్రహించబడిన పొటాషియం. రైట్. కణాలలో నిరుపయోగంగా మారిన వ్యర్థాలను కాల్చేయడానికి, కణాల శ్వాసక్రియ సక్రమంగా జరగడానికి ఈ ఆక్సిజన్ అత్యవసరమండి. అరే, అంటే ఫెర్రంఫాస్ సరటు గుమ్మం దాకా తెస్తే కాలియం సల్ఫ్ దాన్ని లోపలికి తీసుకెళ్లి వాడుకుంటుందన్నమాట. దీన్ని చూస్తుంటే ఒక పెద్ద కర్మాగారంలో గాలిని శుద్ధి చేసే ఎగ్జాస్ట్ ఫ్యాన్ వ్యవస్థలా అనిపిస్తోంది. సరిగ్గా పట్టుకున్నారు. కర్మాగారంలో విషవాయువులు బయటకు పోవాలన్నా, స్వచ్ఛమైన గాలి లోపలికి రావాలన్నా ఆ ఫ్యాన్ తిరగాల్సిందే కదా. వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్, కణాలలో ఈ అకర్బన లవణం లోపించినప్పుడు ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆగిపోతుంది. అప్పుడు కర్మాగారం లోపల వ్యర్థాలు ఎలా పేరుకుపోతాయో కణాలలో కూడా అలాగే ఉండిపోతాయన్నమాట. అవునండి. క్లాసికల్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం దీని మనం సెల్యులార్ కాన్సెప్ట్ అంటాం. ముఖ్యంగా ఆక్సిజన్ లేక ఉక్కిరిబిక్కిలైనప్పుడు శ్లేష్మ పొరలు తీవ్రంగా దెబ్బతింటాయి. అక్కడ చనిపోయిన కణాలు మరియు ఇతర వ్యర్థాలు ఆక్సిడైజ్ అవ్వలేక పసుపు రంగు చీముగా మారిపోతాయి. అబ్బా, అంటే పసుపు రంగు స్రావాలు రావడానికి కారణం ఆక్సిజన్ అందక చనిపోయిన కణాల వ్యర్థాలు పేరుకుపోవడమేనన్నమాట. వ్యాధి లక్షణం వెనుక ఇంత సైన్స్ ఉందా? డాక్టర్ శామ్యుయల్ హానిమన్ మరియు డాక్టర్ షూస్లర్ సిద్ధాంతాలు ఎంత లాజికల్గా ఉంటాయో కదా. నిజంగా అద్భుతమండి. ఈ మందులు ట్రిట్యూరేషన్ అనే ప్రక్రియ ద్వారా కణాలకు సులభంగా గ్రహించబడేలా సూక్ష్మీకరించబడతాయి. ఇక ఈ మందు యొక్క ప్రధాన లక్షణాల విషయానికొస్తే ముక్కు లేదా ఇతర అవయవాల నుండి చిక్కటి పసుపు రంగులో ఉండే స్రావాలు రావడం దీని కోర్ సిమ్టమ్. అవును, మరి రోగులు వెచ్చని గదిలో ఉంటే ఇబ్బంది పడతారని విన్నాను. ఆ లక్షణం ఎందుకొస్తుంది? ఆ లాజిక్ కూడా చాలా సింపుల్. లోపల కణాలకు ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి కదా. వెచ్చని గదిలో గాలి బరువుగా ఉంటుంది, ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. కాబట్టి రోగి శరీరం ఆటోమేటిక్గా స్వచ్ఛమైన గాలి కావాలని కోరుకుంటుంది. ఖచ్చితంగా. అందుకే వారు వెచ్చని గదిలో ఇబ్బంది పడతారు, చల్లటి గాలి కోసం ఆరుబయటకు వెళ్లాలని తపిస్తారు. కణాల స్థాయిలో జరిగే పోరాటం మనిషి ప్రవర్తనను ఎలా మారుస్తుందో కదా. మరి ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ వ్యవస్థ చెడిపోతే తల నుండి పాదాల వరకు, పసిపిల్లల నుండి వృద్ధుల వరకు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. ముందుగా తల, కళ్ళు గురించి మాట్లాడదాం. కళ్ళు మూసుకుంటే కాంతి మెదడులోకి చుచ్చుకుపోతున్నట్లు ఎందుకనిపిస్తుంది? ఇక్కడే మనం లోతుగా అర్థం చేసుకోవాలండి. కళ్లమీద ఈ మందు ప్రభావం చాలా విపులమైనది. ఆప్టిక్ నరం అనేది చాలా సున్నితమైనది కదా. కాలియం సల్ఫ్ లోపం వల్ల ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతే అది విపరీతమైన సెన్సిటివిటీకి గురవుతుంది. అంటే మామూలు వెలుతురును కూడా ఒక దాడిలా భావిస్తుందన్నమాట. అవును. అందుకే కనురెప్పలు గట్టిగా మూసుకున్నా సరే ఆ కాంతి కిరణాలు సూదుల్లా మెదడును పొడుస్తున్నట్లు బాధాకరమైన అనుభూతి కలుగుతుంది. మైండ్ బ్లోయింగ్. మరి ఉదయం లేవగానే పిల్లల కళ్ళు జిగురుతో అతుక్కుపోవడం వెనుకున్న మెకానిజం ఏంటి? రాత్రి పడుకున్నప్పుడు కనురెప్పల కదలిక ఉండదు కదా. అప్పుడు శ్లేష్మ పొరల నుండి బయటకు వచ్చిన వ్యర్థాలు అంటే ఆ పసుపు పచ్చని చీములాంటి ద్రవం
గాలికి ఎండిపోయి జిగుర్లా మారిపోతుంది. ఉదయం లేచేసరికి కనురెప్పలు అతుక్కుపోతాయి. ఓహో, పైకనురెప్పల మీద చిన్న సంచుల మాదిరిగా వాపు రావడం, కళ్లముంద నల్లటి చుక్కలు తేలియాడుతున్నట్లుండటం, దృష్టి మందగించడం ఇవన్నీ దీనివల్లే అనమాట. 100% కరెక్ట్ అండి. కళ్ల పరిస్థితి అలా ఉంటే ఆ పసుపు వ్యర్థాలు బయటకు వెళ్లడానికి ఇరుకైన మార్గాలున్న చెవిలాంటి అవయవాలు మరింత తీవ్రంగా ప్రభావితం అవుతాయి కదా. అద్భుతంగా కనెక్ట్ చేశారు. ఇరుకైన చెవి నాళాలలో ఈ పసుపు పచ్చని చీము ఇరుక్కుపోయి బయటకు రాలేక లోపల ఒత్తిడి పెరిగిపోయి సూదులతో పొడికినట్లుండే నొప్పులు వస్తాయి. విపరీతమైన దురద, లోపల హోరుమని శబ్దాలు కూడా వస్తాయనుకుంటా. అవునండి. క్రమంగా చెవి పగిలి ఆ పసుపు స్రావాలు బయటకు కారుతాయి. ఇటువంటి దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్లకు ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. తలనొప్పి కూడా వెచ్చని గదిలో ఎక్కువైతే ఈ లవణాన్ని వాడాలి. మరి ముక్కు మరియు గొంతు సమస్యలలో కూడా ఇదే మెకానిజం ఉంటుందా? అవును. వెచ్చని గదిలో ముక్కు బిగుసుకుపోతుంది. ఆ పసుపు పచ్చని స్రావాలు ముక్కులోంచి బయటకు రాకుండా వెనకవైపు నుండి గొంతులోకి జారుతాయి. దీన్నే పోస్ట్ నాజల్ డ్రిప్ అంటారు. అబ్బా, అది చాలా చికాకుగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ, నోటి సమస్యల మీద కూడా ఇది పనిచేస్తుందా? ఖచ్చితంగా. నోటి రుచి కోల్పోవడం, దంతాల నొప్పులు ఉంటాయి. జీర్ణ వ్యవస్థను తీసుకుంటే కడుపులో గ్యాస్, అరుగుదల లోపముండి నాలక మీద పసుపు రంగు పూత ఉంటే ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది. మరి శ్వాస వ్యవస్థలో చల్లగా ఉన్నప్పుడొచ్చే దగ్గుకి ఇది ఎలా సాయపడుతుంది? దగ్గు ఉన్నప్పుడు కఫం చిక్కగా పసుపు రంగులో ఉంటే కాలియం సల్ఫ్ గుర్తుకు రావాలండి. ఇక గుండె మరియు రక్త ప్రసరణ మీద దీని పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రక్తహీనతను నివారిస్తుంది. ఇక్కడే నాకు లాజిక్ అర్థం కాలేదు. ఐరన్ లేకుండా కేవలం ఈ పొటాషియం సల్ఫేట్ వాడితే రక్తం ఎలా పడుతుంది? వృద్ధులలో లేదా దీర్ఘకాలిక రోగులలో ఐరన్ ఎంతున్నా సరే ఆక్సిజన్ను కణకణానికి పంపిణీ చేసే వ్యవస్థ విఫలమైతే రక్తం శుద్ధి కాదండి. కాలియం సల్ఫ్ ఆ సెల్యులార్ డెలివరీ వ్యవస్థను బాగుచేసి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. పరోక్షంగా రక్తహీనతను నివారిస్తుంది. వావ్! అంటే ఆక్సిజన్ అందటం వల్ల చైతన్యం వస్తుందన్నమాట. మరి మూత్ర వ్యవస్థ, స్త్రీ-పురుష లక్షణాల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? మూత్ర సంబంధిత ఇబ్బందులను తగ్గిస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో తెల్లబట్ట సమస్యకు ఇది అద్భుతమైన ఔషధం. ఆ స్రావం పసుపు పచ్చగా, చిక్కగా ఉండి దురదను కలిగిస్తున్నప్పుడు కాలియం సల్ఫ్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. రైట్. మరి ఎముకలు, కీళ్ల విషయానికొస్తే? కీళ్ల నొప్పులు సాయంత్రం పూట వెచ్చన గదిలో ఎక్కువైతే దీనిని వాడాలండి. చర్మ వ్యాధుల నివారణలో దీన్ని ఒక దివ్యౌషధమంటారు. ఎందుకు? చర్మం పైపొరలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆక్సిజన్ అత్యవసరం. అది లోపించినప్పుడే చర్మం నిర్జీవంగా మారిపోయి పొట్టు రాలడం, పసుపుపచ్చని చీముతో కూడిన మొటిమలు, దద్దుర్లు వస్తాయి. వాటన్నింటినీ సమూలంగా తగ్గించడంలో దీనికి సాటిలేదు. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఇన్ని వ్యవస్థల గురించి మాట్లాడుకున్నాం కదా, సులభంగా గుర్తుంచుకోవడానికి కీనోట్స్ ఏంటో చెప్తారా? 2 కీనోట్స్ అండి. అవే కలర్ అండ్ మోడాలిటీ. ఎక్కడైనా సరే పసుపు రంగు స్రావాలు కనిపించడం, వెచ్చని గదులు బాధలు ఎక్కువ అవ్వడం, ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు ఆలోచించవచ్చు. పర్ఫెక్ట్. ప్రాక్టికల్గా దీన్ని బయోకాంబినేషన్స్గా ఎలా వాడాలో ఒక 3 క్లినికల్ కేసుల ద్వారా వివరిస్తారా? తప్పకుండా అండి. మొదటి కేస్ దీర్ఘకాలిక చెవిస్రావాలు. పసుపు చీము కారుతున్న ఒక రోగికి CP6X దెబ్బతిన్న ఎముకలను రిపేర్ చేస్తుంది, KM6X తెల్లటి స్రావాలను అడ్డుకుంటుంది. ఒక టీంవర్క్ లాగా. అవును. అసలు హీరో మన కాలియం సల్ఫ్ అంటే KS6X పసుపు చీమును కాల్చేస్తుంది. NS6X అదనపు నీటిని బయటకు నెడుతుంది. చివరగా సైలీషియా 12X ఒక చీపురులాగా ఇన్ఫెక్షన్ వ్యర్థాలను ఊడ్చేస్తుంది. అరే, ఇదొక మిలిటరీ ఆపరేషన్ లాగా ఉందే. మరి చర్మవ్యాధుల కేసుల్లో ఈ టీం ఎలా పనిచేస్తుంది? రెండవ కేసు చర్మవ్యాధులండి. దద్దుర్లు, పొట్టురాలడం ఉన్నప్పుడు CF6X చర్మానికి సాగే గుణాన్నిస్తుంది. KS6X కణాలకు ఆక్సిజన్ పంపి పసుపు చీమును ఆపుతుంది. ఇక NM6X తేమను బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైన చికిత్సాదర్కం. 3వ ఉదాహరణ కూడా విందాం. ఇందాక మనం అనుకున్న రక్తహీనత కేసులో. అవును. క్షీణతతో ఉన్న వృద్ధులకు CP6X కొత్త రక్త కణాల ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. FP12X ఆక్సిజన్ను పట్టుకుంటుంది. KP6X నరాలకు శక్తినిస్తుంది. ఇక మన K6X ఆ ఆక్సిజన్ను కణాల లోపలికి డెలివరీ చేస్తుంది. ఈ కలయిక వల్ల ఎంతో శక్తి పుంజుకుంటారు. ఈ లాజిక్ వింటుంటే
కణాల ప్రపంచంలో ఒక గొప్ప డ్రామా నడుస్తున్నట్లుంది. మరి డాక్టర్ షూజ్లర్ ఈ లవణాలకు ఏ పొటెన్సీని సూచించారు? ఇవి సాధారణంగా 3x, 6x, 12x, 30x మరియు 200x పొటెన్సీలలో లభిస్తాయి. కాని ఆయన ఎక్కువగా 6వ దశాంశ పొటెన్సీ అంటే 6x ట్రిట్యూరేషన్ని వినియోగించారు. అది కణాల లోపలికి సులభంగా చొచ్చుకుపోతుంది కాబట్టి. మరి వయస్సును బట్టి మోతాదు ఎలా ఉండాలి? పిల్లలకు పెద్దలకు ఎలా వాడాలి? శిశువులకు మరియు చిన్నపిల్లలకైతే 1 లేదా 2 మాత్రలు, పెద్దలకు మరియు వృద్ధులకైతే 4 మాత్రలు ఒక మోతాదుగా వ్యాధి తీవ్రతను బట్టి వాడాలి. వీటిని వేసుకునే పద్ధతి ఎలా ఉండాలి? నీళ్లతో మింగేయాలా లేక చప్పరించాలా? ఇవి ట్రిట్యూరేషన్ మాత్రలు కాబట్టి నేరుగా నాలుక మీద పెట్టుకుని చప్పరించడం లేదా కొద్దిగా గోరువెచ్చని నీటిలో కరిగించి తీసుకోవడం ఉత్తమం. అంటే ముందుగానే జీర్ణమైన ఆహారం నేరుగా శరీరానికి శక్తినిచ్చినట్లు ఈ మాత్రలు జీర్ణాశయం దాకా వెళ్లే పని లేకుండా నేరుగా రక్తంలో కలుస్తాయన్నమాట. మరి చర్మవ్యాధులలో బయట పూతగా కూడా వాడచ్చా? నిరభ్యంతరంగా అండి. అవసరాన్ని బట్టి ఈ లవణాన్ని ఆయింట్మెంట్గా వాడచ్చు. దీన్ని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే ఫెర్రం ఫాస్, క్యాలిమ్యూర్, కాలియం సల్ఫ్ మధ్య ఏదైనా ఇన్ఫెక్షన్ సైకిల్ ఉందా? అద్భుతంగా పసిగట్టారు. ఇన్ఫెక్షన్ మొదటి దశలో ఎరుపు ఉన్నప్పుడు ఫెర్రం ఫాస్ వాడతాం. రెండవ దశలో తెల్లటి స్రావాలకు కాలిమ్యూర్ వాడతాం. ఇక మూడవ దశలో పసుపు పచ్చని స్రావంగా మారినప్పుడు ఈ కాలియం సల్ఫ్ రంగంలోకి దిగుతుంది. ఒక కంప్లీట్ సైకిల్ అన్నమాట. హోమియోపతి క్లాసికల్ స్టాల్వార్ట్స్ ఈ కాలియం సల్ఫ్ను ఏ మందుకు ప్రతిరూపంగా చూస్తారు? ఖచ్చితంగా పల్సటిల్లాతో పోలుస్తారు. పల్సటిల్లా వలేనే కాలియం సల్ఫ్కు కూడా పసుపు పచ్చని స్రావాలు, వెచ్చని వాతావరణంలో బాధలు ఎక్కువ అవ్వడమనే లక్షణాలు ఉంటాయి. అంటే సల్ఫర్ వాడిన తర్వాత వచ్చే తీవ్రతను తగ్గించడానికి పల్సటిల్లా ఎలా ఉపయోగపడుతుందో ఇది కూడా అలాగే సాయపడుతుందన్నమాట. మరి జాగ్రత్తలేమైనా ఉన్నాయా? అనవసరంగా మాటిమాటికి రిపీట్ చేయకూడదా? అవునండి, ఇది చాలా లోతుగా పనిచేసే మందు. అందుకే డీప్ యాక్టింగ్ రెమెడీ అంటారు. ఒక మోతాదు దాని పూర్తి పనిని ముగించే వరకు వేచి ఉండాలనే క్లాసికల్ హోమియోపతి నియమాన్ని మనం గౌరవించాలి. స్పష్టంగా అర్థమైంది. విశ్లేషణ చివరి దశకు చేరుకున్నాం. నేనొక 5 ప్రశ్నలు ఫాస్ట్ ట్రాక్లో అడుగుతాను. మొదటి ప్రశ్న, కాలియం సల్ఫ్లోని కాలి మూలకం దేని నుండి గ్రహించబడుతుంది? ఇది చెక్కబూడిద అంటే ఊడాషెస్ నుండి గ్రహించబడిన పొటాషియం. రైట్. కళ్ళు మూసుకుంటే కాంతి మెదడులోకి చొచ్చుకుపోతున్నట్లు ఉండే లక్షణం ఏ లవణంలో కనిపిస్తుంది? కాలియం గ్రూప్లోని ఆప్టిక్ నరాల సెన్సిటివిటీ వల్ల ముఖ్యంగా ఈ ఔషధ పరిధిలో కనిపిస్తోంది. పల్సటిల్లా మరియు కాలియం సల్ఫ్ మధ్య ఉన్న ప్రధాన పోలికేమిటి? పసుపు పచ్చని స్రావాలు మరియు వెచ్చని గదిలో సమస్యలు తీవ్రం కావడం. దీర్ఘకాలిక చెవిస్రావాలకు వాడే కాంబినేషన్లో కాలియం సల్ఫ్ పాత్ర ఏమిటి? లోపల పేరుకుపోయిన పసుపు పచ్చని చీమును కణాల స్థాయిలో కరిగించి ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా బయటకు పంపడం. పర్ఫెక్ట్. చివరి ప్రశ్న, డాక్టర్ షూస్లర్ ఈ లవణాలకు సాధారణంగా ఏ పొటెన్సీని సూచించారు? ఆయన ఎప్పుడూ 6x ట్రిట్యూరేషన్ని ఉపయోగించారు. ఫ్యాంటాస్టిక్ అండి. ఇయర్ ఈజ్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఈరోజు మనం ఒక శరీరం మెకానిజం గురించి తెలుసుకున్నాం. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఎవరైనా పసుపు స్రావాలతో ఉండి వెచ్చని గదిలో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే వారి కణాలు ఆక్సిజన్ కోసం అరుస్తున్నాయని అర్థం చేసుకోండి. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. చాలా అద్భుతంగా క్రోడీకరించారు. తదుపరి లోతైన విశ్లేషణలో నొప్పులను మరియు కండరాల పట్టివేతనను తగ్గించే అద్భుతమైన లవణం మాగ్నీషియం ఫాస్ఫోరకం అంటే TS8 గురించి వివరంగా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.